గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. అమరావతి ఉద్యమం ఒక రైతులు భూమి ఇచ్చి, అది కూడా రాష్ట్రానికి రాజధాని కోసం భూమి ఇచ్చి 5 ఏళ్ల పాటు దాని ద్వారా అంటే పంట పండే భూమిని నిట్ట నిలువున పంటని ఆపేసి ఎలాంటి లాభాలు లేకుండా కేవలం ఇచ్చే కౌలు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఒక రాజధాని ఈ ప్రాంతానికి రాబోతుంది అన్న ఒక ఉద్దేశం కోసం, భవిష్యత్ ఏంటి, నా తాతలు ఇచ్చింది నా బిడ్డలకు ఇవ్వకుండా నేను ఎందుకు ఆగాలి అనే ఎలాంటి స్వార్థం లేకుండా, తాతల తండ్రుల ఆస్తులు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అనేలాంటి ఒక దురుద్దేశాలు లేకుండా, ఆ పొలాలని కాపాడుకునే రైతులు, పొలాల మీదే బతుకుతున్న రైతులు, ముఖ్యంగా అటు కృష్ణా నీటితో సస్యశ్యామలంగా ఒక్క ఎకరంలో కూడా 4-5 పంటలు తీసేలాంటి అద్భుతమైన తెలివిగల రైతులు అందరూ ఉన్న ఆ ప్రాంతం అమరావతి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో రైతులు అమరావతి అనే ఒక రాజధాని రాబోతుంది, అది ఒక చారిత్రక కట్టడంగా, చారిత్రక రాజధానిగా ఈ తరం అందరికీ కూడా అందుబాటులో ఉండబోయే ఒక రాజధానిగా రాబోతుందని అందరూ ఆనాటి ప్రభుత్వం చెప్పిన మాటల్ని నమ్మారు. కాబట్టే వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందా, లేదంటే ఆనాటి టీడీపీ ఏమైనా తప్పులు చేసిందా అమరావతి విషయంలో అని నమ్మారో ఏమో తెలియదు. కానీ అదే ప్రాంతానికి సంబంధించిన చోట్ల వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే అమరావతిని బాగా డెవలప్ చేస్తుంది వైసీపీ, టీడీపీ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తుందన్న నమ్మకంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి, అటు విజయవాడకి గుంటూరుకి మధ్యలో నేను ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కావాలి అని ఆయన చెప్పిన మాటలు నమ్మి, అలాగే అమరావతికి ఇంకా 10,000 ఎకరాలు ఎక్కువగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు నమ్మి, అమరావతి నిర్ణయం సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా, ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత వైసీపీ వస్తే ఖచ్చితంగా ఇంకా డెవలప్ అవుతుంది, లేదంటే టీడీపీ చెప్పిన సింగపూర్ భ్రమలో, లేదంటే గ్రాఫిక్స్ బిల్డింగ్లో అని ఏదైతే వైసీపీ చెప్పిందో అలాంటి గ్రాఫిక్స్ కాకుండా అత్యద్భుతమైన నిజమైన అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని నమ్మారేమో, వైసీపీని గెలిపించడం జరిగింది. కానీ గెలిపించిన కొద్ది నెలల్లోనే, అంటే మేలో అధికారంలోకి వస్తే డిసెంబర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే డిసెంబర్ 17న ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరావతితో పాటుగా మరో 2 రాజధానులు ఉంటాయి. అమరావతి మాత్రమే మొత్తం రాష్ట్రానికి రాజధాని కాదు, 3 రాజధానులు రాబోతున్నాయి. కర్నూలు, అలాగే విశాఖ, అలాగే అమరావతి. 3 కూడా ఒక పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, లేదంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకొని శాసన రాజధాని అంటూ పెట్టుకున్న ఈ 3 పేర్ల ద్వారా పేర్లు మాత్రమే సాధించబడ్డాయి తప్పితే, పేర్లు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాయి తప్పితే ఈ రోజు వరకు కూడా అది కూడా రూపం దాల్చలేదు. నిజానికి 3 రాజధానులు అన్న నిర్ణయం మీద వైసీపీ కట్టుబడి ఉంటే కనీసం ఎక్కడ కూడా 3 రాజధానులకు సంబంధించిన ఏ ఒక్క పని చేయలేదు. న్యాయ రాజధానిగా కర్నూలుకి మరి హైకోర్టు అండ్ ప్రభుత్వం ఇద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం పట్ల ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోలేదు. కర్నూలుకి హైకోర్టు వెళ్ళలేదు. అలాగే పరిపాలన అంతా కూడా ఇదిగో వెళుతుంది, అదిగో వెళుతుంది. రిషికొండకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇక్కడ చాలా రిషికొండ మీద ఒక మొత్తం పరిపాలన అంతా రిషికొండ మీద కూర్చొని ఆయన సాగిస్తారు అని అన్నారు. కానీ అది కూడా ముందుకు సాగలేదు. ఎన్నికలు రానే వచ్చాయి. అమరావతి ఉద్యమం, ఆనాడు మొదలైన అమరావతి ఉద్యమం, మహిళలు, పురుషులు, పిల్లలు ఎక్కడెక్కడో వీరు కష్టపడి తమ బిడ్డల్ని చదివించుకున్న వారందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. వారందరూ కూడా ఒక్కటే ఎదురు చూశారు, అమరావతిగా రాజధాని ఉంటుందా ఉండదా. మొత్తానికి అక్కడ కట్టడాలు ఆగిపోయాయి, పనులు ఆగిపోయాయి, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మొత్తంగా ఒక రకంగా 5 ఏళ్లలో ఏ పొలాన్ని కూడా మనం చూడకపోతే ఎలా ఉంటుందో, ఎలా బీడుబారిపోయి ఉంటుందో అలా బీడుబారిపోయింది. అటు పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి ఉండదు. ఆ పొలాన్ని అలా చూస్తూ ఏడుస్తూ కన్నీటితో వెళుతున్న రైతులే. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది అసువులు బాసారు. అది అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, ఇంకా అమరావతి రాదా అని ఎదురు చూసి అలసిపోయి కావచ్చు. ఏదేమైనా ఒక సెంటిమెంటల్గా ఒక కులం చుట్టూ దీన్ని అల్లినప్పటికీ కూడా అనేక కులాలు అందులో ఉన్నాయి. కమ్మ రెడ్డి కులం కంటే కూడా అక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారంతా మరి ఆ భూములు ఇచ్చారు, వారంతా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరగకపోతుందా, మా వైపు చూడకపోతారా అని అనేక రకాల ప్రయత్నాలు చేశారు. న్యాయస్థానం దేవస్థానం అంటూ హైకోర్టు దగ్గర నుంచి తిరుపతి దేవస్థానానికి కదిలారు. అలాగే అమరావతి టు అరసవల్లి అంటూ అటు శ్రీకాకుళం వైపు కదిలారు. అయితే రాజమండ్రి దగ్గర మాత్రం 2వ విడత బ్రేకులు పడింది, రాళ్లు పడింది, చెప్పులు పడింది. నిరసనలుగా వాళ్ళకి
బ్యానర్లు కట్టి వాళ్ళని తిరిగి పొమ్మని కూడా ఆదేశాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా వెన్నుచూపలేదు. అసలు బయటికి కూడా రాని మహిళలు తమ ఇల్లు వ్యవసాయం లాంటిది మాత్రమే తెలిసిన ఆ గుంటూరు అమరావతి ప్రాంత మహిళలందరూ కూడా ఈరోజు ఉద్యమం అంటే ఎలా ఉండాలి, మాటల తూటాలు పేల్చడం నేర్చుకున్నారు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం నేర్చుకున్నారు. తమ చేతులకున్న గాజులు అరువు పెట్టి మరి డబ్బులు తెచ్చుకొని ముందుకు నడిపించుకున్నారా, కుటుంబాలు నడుపుకున్నారా తెలియదు. కానీ ఎన్నోసార్లు వాళ్ళకి రావాల్సిన కౌలు డబ్బులు రాకపోయినా అద్భుతమైన పొలాలు అన్నీ చేతిలో ఉండి మంచి మంచి జీవితాన్ని అనుభవించిన వీరంతా అనేక కష్టాలు ఇన్నాళ్ళు పడ్డారు. అయితే ఇప్పుడు ఇంకా 100 రోజులుంది, ఎన్నికలకి కరెక్ట్గా 100 రోజులుంది. ఇప్పటికి 1500 రోజులైంది అమరావతి ఉద్యమం మొదలయ్యి. అమరావతి ఉద్యమం మొదలై ఇప్పటికి 1500 రోజులైంది. ఇంకొక 100 రోజుల్లో తేలిపోతుంది ఎవరు వస్తారు నెక్స్ట్ గవర్నమెంట్లోకి, ఎవరు అమరావతి నిర్మాణం చేస్తారు, ఎవరు వస్తారు గవర్నమెంట్లోకి, ఎవరు 3 రాజధానులు చేస్తారు. దీని మీద మరి ఇవాల్టి నుంచి కరెక్ట్గా 100 రోజులు లెక్క పెట్టుకుంటే కనుక ఏం జరగబోతుంది ఈ ఉద్యమానికి. ఇది పూర్తిగా ఇంకొక 100 రోజులు అంటే కనుక 1600 రోజులకు చేరుకుంటుంది. 2023 మార్చి 3న హైకోర్టు న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది అమరావతి రాజధాని అని. అలాగే సిఆర్డీఏ బిల్లును కూడా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. కాబట్టి అమరావతి రాజధానిగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కాదు 3 అన్నారు. అసలు కర్నూలు గురించి ఇప్పటికి కూడా ఒక ఊసే లేదు న్యాయ రాజధాని విషయంలో.